ఇది ఎక్కడోనో కేరళలోనో అస్సాంలోనో పశ్చిమ బెంగాల్లోనో కాదు జరిగింది. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో. తాడేపల్లి పొలకంపాడులో నివసిస్తున్న డిగ్రీ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కారణం ఏంటో తెలుసా? రహీం అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దాంతో ఫోన్లో వేధింపులు చేయడం మొదలు పెట్టాడు. దానికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు బయట పెడతానని బెదిరించడం. ఆ బెదిరింపులకు తనకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులకు రాత్రైతే ఆ విషయాన్ని చెప్పింది, కానీ రహీం నుంచి ఎలా బయటపడాలి అనేది తనకు అర్థం కాలేదు. తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. రహీం ఫోటోలు కనుక బయట పెడితే తనతో పాటు తన తల్లిదండ్రుల పరువు కూడా పోతుంది అనుకుందో ఏమో ఆ చిన్నారి. ఆ తల్లి తెల్లారేసరికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. లవ్ జిహాద్ గురించి ప్రతి హిందూ ఆడపిల్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ స్నేహాన్ని నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, షీ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళతో పంచుకోండి, వాళ్ళ తాట తీస్తారు. మీరు నిజంగా నిలబడి పోరాడి ఇలా లవ్ జిహాద్ చేసిన ఏ మూర్ఖుడికైనా శిక్ష పడేలాగా చేయగలిగితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొక అమ్మాయి బయటకు వస్తుంది. దాని ద్వారా ఈ లవ్ జిహాద్ని చాలా వరకు అరికట్టొచ్చు.